అందరికీ నమస్కారం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమికుడు అన్ని భాషల్లో డబ్ చేయబడి అఖండ విజయం సాధించిన రోజులు ఇంకా జ్ఞాపకం. 1994 నేను డైరెక్టర్ అయిన ఘరానా అల్లుడు సినిమా ద్వారా ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్స్ డబ్బులు వెదజల్లేవాళ్ళు పాటలు జరుగుతున్నప్పుడు. ఆ మ్యూజిక్, ఆ బీట్స్ అవన్నీ చాలా బాగుండేవి. ప్రేమికుడికి మేమంతా ప్రేమాభిమానులు, మేమంతా సినిమా ప్రేమికులం కాబట్టి ప్రేమికుడు సినిమాని మళ్ళీ రిలీజ్కి సెలెక్ట్ చేసిన గట్స్ ఉన్న మహిళా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభరాణి గారు, అలాగే మా మురళీ రమణ గారు, అందరికీ శుభాకాంక్షలు. నాకు మొదటి నుంచి చెన్నైలో 1980s వచ్చాను. కోదండరామిరెడ్డి గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడు నేను. చిరంజీవి గారితో వీళ్ళందరితో చక్కటి అనుబంధం మొదటి నుంచి. మా గురువుగారు సూపర్ హిట్స్ తీశారు కాబట్టి అన్ని చాలా పిక్చర్లు అందరితో అనుబంధం. కమల్ హాసన్ గారు, ఒకరాధ ఇద్దరికృష్ణులు, నాగేశ్వరరావు గారు, శ్రీరంగనీతులు అనుబంధం, శోభన్ బాబు గారితో ఇల్లాలు, ప్రియురాలు, ఇవన్నీ పిక్చర్స్ చేస్తూ ప్యారలల్ గా మా గురువులంతా ఫీల్ గుడ్ మూవీస్ తీస్తుంటే సడన్ గా మణిరత్నం గారు ఒక నాయకుడు, రోజా, ఘర్షణ లాంటి అద్భుతమైన సినిమాలు, అవి ఫీల్ గుడ్ మూవీస్ అయినప్పటికీ లావిష్నెస్ కి మంచి పేరు తీసుకొని తీస్తున్న జీన్స్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఇన్స్పైరింగ్, చాలా మంచి సినిమాలు తీశారు. మేమంతా కొంచెం డెవలప్ అవటానికి, ఇంకా బాగా పాటలు తీయటానికి కానివ్వండి, ఆ పిక్చర్లో లావిష్నెస్ ప్రదర్శించడానికి కానివ్వండి, వీళ్ళంతా ఇన్స్పిరేషన్ మా గురువులతో లెక్క. అలాగే సబ్జెక్ట్ నేరేషన్లో కానివ్వండి, పాటల చిత్రీకరణలో కానివ్వండి, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, వీళ్ళంతా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మరో స్వర్ణయుగం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరి ప్యారలల్గా నేను కూడా మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాను. రామానాయుడు గారి ఆశీస్సులతో తాజ్మహల్ బిగ్గెస్ట్ హిట్, అలాగే సంక్రాంతి, రాజా, సురేష్ బాబు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, వీళ్ళందరూ వెంకటేష్ బాబు కాంబినేషన్లో మంచి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు రాజా ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శోభరాణి గారు నన్ను పిలిచి కేక్ కట్ చేస్తాము బాబు అంటే, అమ్మ మీ ఫంక్షన్లో నేనెందుకు ఇప్పుడు అని అంటే చాలా ఆత్మీయంగా వారు ఆహ్వానించడం జరిగింది. ఈ పిక్చర్ నేను ఇప్పుడు చెప్తున్నాను, చక్కటి వండర్ఫుల్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాత్ర చాలా బాగుంటుంది పిక్చర్లో. అలాగే ఒక పడవ మీద ప్రయాణం లాగా చాలా హాయిగా వెళ్తుంది. ఎక్కడెక్కడ మాస్ బీట్స్ కావాలో ప్రభుదేవ చాలా ఆకర్షణీయంగా ఆ డ్యాన్సులతో రక్తి గట్టించారు. అలాగే నగ్మ అందాలు, ఇవన్నీ మీరు చూడక్కర్లేదు, వాడు చెప్తుంటే 8K అసలు ఎంత బాగుంటుందంటే చాలా వండర్ఫుల్. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా అసలు మామూలు కాదు. థియేటర్లో నేను చూసేవాడిని, చెన్నైలో చూసేవాడిని. అసలు డబ్బులు వెదజల్లేవాళ్ళు, ఏరుకోవటానికి అసలు అంత గుట్టలు ఉండేవి డబ్బులు. అందువల్ల ఈ పిక్చర్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే మేడం గారికి మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఎందుకంటే మా సోదరుడు భీమనేని శ్రీనివాసరావు గారు ఒకసారి పరిచయం చేసిన తర్వాత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, లావిష్గా సినిమా ఉండాలి, మ్యూజికల్గా బాగుండాలి, కథా విధానం బాగుండాలి అనుకునే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలకాలం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ఈ మహామహులందరికీ శిరసా వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమికుడు రిలీజ్, ఆల్ ద బెస్ట్. మార్నింగ్ ఒక భీమవరం నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, అందరూ రిలీజ్ చేస్తున్నారు, మీది ఎందుకు రిలీజ్ చేయరు అని అంటున్నారు. అరే మొత్తం యూట్యూబ్లో 45 మిలియన్స్ చూసేసారు ఆల్రెడీ, థియేటర్లో 175 days ఆడింది, ఇప్పుడు చూస్తారంటే అతను ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు వచ్చే వైలెన్స్ వీటన్నిటి మధ్య సబ్జెక్ట్ లేకుండా స్క్రీన్ ప్లే డ్రాస్టిక్ డ్రాప్ అయిపోయి థియేటర్స్కి రాని ఈ టైంలో మీ సినిమా రిలీజ్ చేయండి, కుటుంబ సమేతంగా మేమంతా వారం రోజులు హౌస్ఫుల్ చేస్తాం పిక్చర్ అని చెప్పారు. అది భగవంతుడి ఇచ్చ. మనం చేయగలిగింది ఏం లేదు. నా పని దర్శకత్వం పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాను. ఇక వాళ్ళ నిర్ణయం శిరోధార్యం. సిఎల్ఎన్ మీడియా ప్రేమికుడు
ప్రేమికుడు ఒక చరిత్ర, ఆ చరిత్ర గురించి మళ్ళా చెప్పటం అంటే దానికి ఇంకా మనకు అర్థమే లేదు. ప్లస్ శంకర్ గారు చేసిన సినిమా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీని కూడా ముందే ఆయన పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీలు క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూసుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాలకు వెళ్ళినంత రేంజ్లో అతి పెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్ని చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని వాళ్ళ ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఎంటర్ అవటమే ఒక హిస్టరీ సినిమా, ఒక ప్రేమికుడు హిస్టరీ సినిమాతో ఆయన ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీని గురించి చరిత్రల గురించి మనం చెప్పటం అనవసరం. ఇదే చరిత్రకు మళ్ళీ మనం చెప్పేది ఏంటి, అందుకని గ్యారంటీగా మీరు పెద్ద హిట్ కొడతారు. ఇంకా ఇది 1994లో వచ్చింది. యాక్చువల్గా మా ముప్పలనేని శివ గారు, ఆయన మనకేందంటే భారతదేశంలో ప్రేమకు నిర్వచనం అంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడు ఆయన. 1994లో ఒక ఘరానా అల్లుడితో ఆయన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు కేక్ కటింగ్ పెడితే బాగుండేది. 25 years అన్నారు, కాదు ఒరిజినల్గా 30 years, అది లెక్కేసుకోండి. ఇది కూడా 30 years యాజ్ ఇట్ ఈజ్. ప్రేమికుడు కూడా 30 years. ఇంకా సరే మురళీధర్ రెడ్డి గారు, ఆయనకి వెనకమాల మా పురుషోత్తం రెడ్డి గారు, ఆయన టీడీపీ అన్నారు. దీనికి మీ టీడీపీకి చాలా సెంటిమెంట్ ఉందండి. ఎట్టా సెంటిమెంట్ అంటే 1994లో ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయిందండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉందండి. రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లో 216 సీట్లు, 294 సీట్స్లో 216 సీట్లతో ప్రపంచం సృష్టించిందండి తెలుగుదేశం. అప్పుడు జస్ట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ 26 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిందండి. అదొక చరిత్ర ఆ రోజున. అలాంటిది మళ్ళీ ఏదో మీరు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఏప్రిల్ అంటున్నారు, వెనకమాల చూస్తా ఉంటేనే మేలో ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా అప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు అండి, ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉందండి. మరి ఏంటో మరి మీకు అన్ని సెంటిమెంట్లు తగులుతున్నాయి, దీంట్లో ఏంటో మరి. సో అది ఇక మా లగడపాటి సీను ఉన్నాడు. లగడపాటి సీను 2009లో వాళ్ళ వినుకొండకి తారకరత్న గారిని తీసుకెళ్లారండి. తారకరత్న గారిని తీసుకెళ్తే వినుకొండ అసలు జన ప్రపంచం సృష్టించింది ఆ రోజున. సృష్టించి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా అనౌన్స్ చేయాలి. ఆ రోజున తారకరత్న గారు లగడపాటి సీను గారి ఆధ్వర్యంలో ఇదిగో ఈ ఆంజనేయులు గారు మీ క్యాండిడేట్ అవుతాడు, ఈ ఆంజనేయులు గారిని గెలిపించుకోండి అన్నారు. ఫట్మన్ ఆంజనేయులు గారు తర్వాత సీట్ అనౌన్స్ అయ్యి తర్వాత ఆయన గెలిచేసాడండి. ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు 2 సార్లు. మళ్ళా అదేదో చూస్తుంటే మళ్ళా నిలబడతాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాడు. అన్ని సెంటిమెంట్లు కలిసి వస్తున్నాయి ప్రేమికుడికి. సో అట్టా ఇంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళని చూస్తుంటే మా సాయి వెంకట్ గారు, ఆయన ఇప్పుడు హీరోగా రామానుజాచార్య చేస్తున్నాడు, ఆయన కానీ మా రామసత్యాన్ని గారు కానీ, మళ్ళా ఇక్కడ ఇప్పుడు మా శివ గారి గురించి చెప్పాను, మా కోటి అంటేనే మాకు సంచలనం అండి. ఇందాకడ ఆయన ఏదో పాట పాడతా ఏదో 1,00,000 అన్నాడు. ఆయన పేరు ఆయన చెప్పుకుంటాం బాగుండదని ఏదో 1,00,000 అన్నాడు, కానీ దాంట్లో ఎవరి కింద కరెక్షన్ చేశారు కోటి అని చెప్పండి అని. సో ఆయన పేరులోనే కోటి ఉందండి. ఇక మా బాబురాజు గారు బాగా సిన్సియర్గా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, బాగుండే దాంట్లో నేను ఉండాలని కోరుకునే మనిషి అండి. ఇక మా శివనాగ్ గారు, ఆయన ఒక రకమైన ఆయన చరిత్ర కృష్ణ గారితో కానించి మొన్న తారకరత్న గారితో దేవినేని సినిమా చేశారు. ఇప్పుడు నవరత్నాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంతమంది ఆశీస్సులు ఇంతమంది ఉండి ముందు చూసుకుంటే నేను చూసిన దాంట్లో కెమెరాలు స్టాండుల్లో ఇది రికార్డ్ బ్రేక్ అండి. ఇన్ని కెమెరాలు ఇన్ని స్టాండులు నేను పెద్ద స్టార్ల సినిమాలో కూడా చూడలా. అంటే మరి ప్రేమికుడని ఆల్రెడీ అంత పెద్ద హిట్ అని చెప్పి వచ్చారు. ప్లస్ చూస్తుంటే ఎక్కడో పాత సినిమా చూస్తున్నట్లా కనిపించలేదండి. మళ్ళా చూద్దాం అనేటట్టుగా టెక్నాలజీ, అది అద్భుతమైన టెక్నాలజీతో ఉంది. మేము అతిరథుడు చేసాం. అతిరథుడిలో మేము ముప్పలనేని శివ గారు అందరం కలిపే వర్క్ చేసాం. ఆ అతిరథుడికి అప్పుడు రాజ్కోటి గారు మ్యూజిక్ డైరెక్టరు.
ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్ కుర్రోడు ఉండేవాడు అండి, చిన్నగా పొట్టిగా ఉండేవాడు, అతని పేరు దిలీప్. దాని తర్వాత ఆ దిలీప్ను మాట్లాడి నిప్పురవ్వకే ఫస్ట్ రికార్డింగ్ పెట్టించామండి. తర్వాత ఆ దిలీప్ ఇదిగో ఇక్కడ ఇంత లావు ఏఆర్ రెహమాన్ అయ్యాడండి, అదే దిలీప్. మా అతిరథుల్లో మేము ఒక తెలంగాణ స్లాంగ్ సాంగ్ రాపిచ్చి దాని నుంచి ట్యూన్ చేసి రికార్డింగ్ చేయించాం. అది తర్వాత చరిత్ర అయిపోయిందండి. ఆ పాడిన సింగర్ పేరు సుబల్లా మాల్గాడి సుబ అయిపోయిందండి. ఆ మాల్గాడి పాటతో చేసాం. సో అంత చరిత్రను సృష్టించిన ఇవాళ రెహమాన్ గారు. శంకర్ గారి గురించి జెంటిల్మెన్ అంటే ఆయన మండేశ్వరుడు పవిత్రన్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటే ఆ మండేశ్వరుడిని మన అల్లు అరవింద్ గారు ఇక్కడ రిలీజ్ చేశారు. దాని తర్వాత కుంజమోహన్ గారు జెంటిల్మెన్తో ఈయన చేశారు. ఇవాళకి ఇక అదే కంటిన్యూగా ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో చేస్తున్నాడు, అట్లాగే భారతీయుడు 2 చేస్తున్నాడు. ఇక శంకర్ గారి గురించి చెప్పక్కర్లా. ఇలాంటి చరిత్ర సినిమాకి ఎంట్రీ అవటమే మురళీధర్ రెడ్డి గారు ఈ సినిమా నుంచి అవుతూ, తర్వాత మన శోభా గారు అబ్బాయి బాగా డెడికేషను, ఒక మంచి హార్డ్ వర్కర్ అండి. తను నేను హీరోగా చేశాను, నేను హీరోగా చేసి ఇది చెయ్యాలి అది చేయాలి అని అనకుండా డౌన్ టు ఎర్త్ పనిచేస్తాడు. ఒక అద్భుతమైన టీము. డెఫినెట్గా ఇది మళ్ళా బాగా కాసుల వర్షం కురిపించి ఇలా రిలీజులు అనేది ఇప్పుడు కాదండి చరిత్ర. కంచుకోట సినిమా రిలీజ్ 3rd టైం శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వీరాభిమాని, ఆయన విమల్ థియేటర్లో రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ 3rd టైం కూడా 100 రోజులు ఆడిందండి. అలాగే శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ అట్లా చూసుకుంటా చరిత్రలో కంటిన్యూగా ఉండే రిలీజులు ఎప్పుడూ కూడా. సో అలాంటి రిలీజుల్లో ఒక అద్భుతమైన సినిమా వీళ్ళందరూ తీసుకురావటం, ఇంతమంది ఆశీర్వదించడం కూడా కానీ మనసుతో డెఫినెట్గా బాగుండాలనుకునే వాళ్ళు వచ్చారండి. డెఫినెట్గా ఇలాంటి సూపర్ హిట్ సినిమా గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. డెఫినెట్గా ఇది ఎంత కాలమైనా ఎన్నేళ్ళైనా మళ్ళా రిలీజ్ అయినా ఇది చరిత్ర సృష్టిస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.